గరికపాటి శిష్యులు ఆయన చెయ్యొచ్చు, ఆయన మాటలను వక్రీకరించారని ఇవన్నీ చెప్తూ చేసిన ప్రకటన గురించి నేను మీకు చెప్పాను. ఇప్పుడైతే వాళ్ళు ఆ వీడియో అందుబాటులో లేకుండా చేసినట్టుగా ఉన్నారు. ఆ మాటలు దిద్దుకోండి అంటే దాని బదులు వీడియో మాయం చేస్తే ఉపయోగం ఏముంది? నేను ఇందాక వేరే వీడియో చేశాను, కానీ ఆయన మాటలు కూడా వినిపిస్తానని చెప్పాను. దాన్నేదో కల్పించి చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. ఇంకెక్కడన్నా వాళ్ళు ఏమైనా చూసుంటే అది వేరే విషయం. రెండోది ఏం ఉద్దేశాలు కూడా ఆపాదించలేదు. పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం అవసరమని విద్యావేత్తలు, సామాజికవేత్తలు కూడా చెప్తూ ఉంటే, మధ్యాహ్న భోజనం వద్దని, అసలు ఏంటి భోజనం అని, బల్లి పడదా, పిల్లి పడదా, ఇవన్నీ మాటలు ఏం బాలేవు. అవన్నీ మాట్లాడారా లేదా? ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వాటిని వినిపిస్తాను. అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. కొడుకుడు కోసం వస్తాను. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ ఈ విన్నారు కదా, చాలా స్పష్టంగా అన్నం పెట్టడం మన పని కాదు, కోడి గుడ్డులు, గాడిద గుడ్డులు ఇవన్నీ పెట్టకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడారో మీరు చూశారు. అందులో బల్లి పడదా, పిల్లి పడదా అని కూడా ఆయన మళ్ళీ శాపనార్థాలు కూడా పెట్టారు. ప్రభుత్వాలకు ఏం పని, అసలు పని ఇది కాదు అన్నారు. ఎవరికి చదువు రావట్లేదు అంటే భోజనం కోసమే వాళ్ళు వస్తున్నారని. టీచర్లు కూడా చదువు చెప్పడం మానేసి దీనికోసం. ఇది అసలు ఈరోజు విద్యా వ్యవస్థను ప్రతిబింబిస్తుందా? కొంతమంది అత్యుత్సాహవంతులు లేదా వీరభక్తులు, ఆలోచన రహితంగా ఉండేవాళ్ళు వెంటనే చప్పట్లు కొట్టడం, దాన్ని హర్షించడం భలే. ఇప్పుడు నాకు ఒక 1200 మంది నేను మాట్లాడిన దాన్ని హర్షిస్తూ పెడితే ముగ్గురో నలుగురో మధ్యలో చాలా సత్యం చెప్పారు అది ఇదని. ఇక్కడ సమస్య అంతా ఒక సామాజిక కోణం. పేదరికం అన్నది వర్ధమాన దేశాల్లో పెద్ద సమస్య, ఒకప్పటి వలస దేశాల్లో పెద్ద సమస్య. పేదలు కనీసం 40-50% పైన ఉన్నారు. పేదరికం నిర్మూలన ఇప్పటికీ అదే కదా, సంపద సృష్టించి పేదలకు ఇస్తామని. లేదా P4 పథకం అని ఎందుకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? P4 పథకం అంటే డబ్బులు గల వాళ్ళు ఉండాలనే. ఇంకొక పెద్ద విపరీతమైన విషయం ఏమంటే, వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవ్వరు వ్యతిరేకం కాదు మధ్యాహ్న పథకానికి. అందరూ దాన్ని వాళ్ళు ఓట్ల కోసమే. అంటే ఎంతమందిని ఈ ఒక్క మాటతో పేదలను అవహేళన చేయడమే కాదు, మధ్యాహ్న భోజన పథకము, సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి పార్టీలను కించపరచడమే కాదు, టీచర్లు కేవలం భోజనాలు చెప్పడానికి ఉండి పాఠాలు చెప్పడం మర్చిపోయారని వాళ్ళను, పిల్లలేమో వాటి కోసమే వస్తున్నారని వాళ్ళను, ప్రభుత్వాలది అసలు బాధ్యత కాదని. ఇదంతా నిజానికి ఇది సనాతనవాదం అది ఇదని ఇప్పుడు ఖండిస్తూ చేసిన దాంట్లో మూర్ఖులేదో చేశారన్నారు. సరే, మూర్ఖులే మీరు, పండితులు ఒప్పుకుందాం. పండితులు కాబట్టి ఇటువంటివి మాట్లాడొద్దని. భర్తృహరి పద్యం నేను చెప్పా, విద్య నిగూఢ గుప్తముగ విత్తమ రూపం అని. అది కాకుండా భర్తృహరి ఇంకో పద్యం కూడా చెప్పాడు. కేవలం చదువుతో ఆ పటాటోపంతో వెలిగే వాళ్ళు కాదు, ఆ సహృదయం ఉండేవాళ్ళు లేని వాళ్ళను మనం నిర్జించాలి, వదిలేయాలి అనే మాట కూడా ఆయన చెప్పారు, వర్జించాలని. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే, ఒక తప్పు మాట మాట్లాడారు. ఇందాక నేను అన్నట్టుగా ప్రమాదో ధీమతామపై తెలివైన వాళ్ళు కూడా తప్పు మాట్లాడతారు. దాన్ని దిద్దుకుంటే చాలా మంచిది తప్ప ఎదురుదాడి చేయటం, దీనికి మద్దతుగా తీసుకొని రావడం, అన్నిటికంటే ఘోరమైన విషయం ఇదేదో కల్పితమైనట్టు, ఇదేదో వక్రీకరణ అయినట్టు. ఆయన వాగ్ధాటి, ఆ వాగ్వైభవం తెలిసిన వాళ్ళందరూ ఇప్పుడు నేను మీకు వీడియో చూపించా కదా, ఇది ఫేస్బుక్లో ఇది తిరిగింది, చాలా కాలం ఫేస్బుక్లో ఉంది. ఇది రాజమండ్రి తెలుగు మహాసభల్లో మాట్లాడారని ఎవరు చెప్పలేదు.
ఒకవేళ ఇంకెవరైనా చెప్పుంటే వాళ్ళు ఏమైనా వివరణ ఇస్తుండొచ్చు. నాకేమి ప్రత్యేకంగా నేను ఒకటైతే టీవీలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. క్లిప్పింగ్ వేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు అవి తప్పుగా వస్తే మారుస్తారు. లేకపోతే ఒక్కోసారి కనెక్ట్ చేయాలనుకుంటాము. ఆ కనెక్షన్ రాదు. ఇది చాలా సహజం. అప్పుడు మొబైల్‌లో వినిపించడం అనేది జరుగుతుంది. చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక చోట చెప్పిన వాటిని తెచ్చి ఇక్కడ తెచ్చారంటే ఇంకొక చోటైనా చెప్పారా లేదా? భోజనం పెట్టడం పని కాదని అన్నారా లేదా? దాన్ని అవహేళన చేస్తూ మాట్లాడారా లేదా? ఇవన్నీ కనిపిస్తుంటే పోనీ పాత కాలంలో గురుకులాల్లో పెట్టలేదా? ఈ పండితులైన వాళ్ళందరూ వారాలు చేసుకొని ఒక్కొక్క వారం నాడు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తినలేదా? ఇవన్నీ వాస్తవాలు కదండీ. నేను మహాపండితులు చాలామంది ఆత్మకథలు చదివా. వాళ్ళందరూ ఏ ఊళ్ళల్లో ఎలా వారాలు చేసుకున్నారో, ఎవరెవరు ఎలా భోజనాలు పెట్టేవాళ్ళో, కొంతమందికి నమస్కారాలు పెట్టారు, కొంతమందితో ఉన్న సమస్యలు చెప్పారు. ఇవన్నీ జరిగాయండి. ఎప్పటినుంచో విద్య నేర్చుకోవడం కోసం ఏదన్నా చేసి ముందుకు పొమ్మని చెప్పారు. కాబట్టి మధ్యాహ్న భోజనం అనేది ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఒక బాధ్యతగా ఎంపవర్డ్ సొసైటీ, ఎన్లైటెండ్ సొసైటీ, జ్ఞాన సమాజం, నాలెడ్జ్ సొసైటీ అంటాం. ఎలా తయారవుతుంది? నాలెడ్జ్ సొసైటీ వాడికి ముందు తిండి ఉంటాయి కదా. తిండి కలిగితే కండకలదోయి కండకలవాడేను మనిషి అన్నాడు గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు అవార్డు కూడా వీరు తీసుకున్నారు. తిండి కలిగితే కండకలదోయి అని చెప్పింది గురజాడ అప్పారావు. అందువల్ల పని చేసుకుంటామని కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పని చేయడానికి. వాళ్ళని చిన్నప్పుడే పనికి పంపిస్తారు. పాఠశాలకు పంపకుండా అనే దానికోసం మధ్యాహ్న భోజన పథకం తమిళనాడులో ఎంజి రామచంద్రన్ ప్రారంభించారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మేము వస్తూనే దీన్ని ప్రవేశపెడతామన్నారు. సో ఆయన ఎన్నికల ప్రచారానికి పనికొస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు కొద్ది రోజుల ముందే తమ ప్రభుత్వం దిగిపోయే చివరి దశలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా పెరుగుదలే వస్తూ ఉంది. ఇంకోటి గుడ్డు పెట్టాలి, పౌష్టికాహారం పెట్టాలి, తప్పకుండా పెట్టాలండి. భారతదేశంలో పౌష్టికాహార లోపం వల్ల పిల్లలు చాలా పీలగా తయారైపోవటం, సగటు ఎత్తు కూడా భారతదేశంలో తగ్గిపోతూ ఉందండి. ఈ విషయాలు కూడా మనం ఎంతసేపు ప్రాచీన శ్లోకాలు వాటికి వెనక్కు చూడటమే కాదు, సమకాలీన వాస్తవాలు కూడా గుర్తించాలి. పేదల పట్ల పక్షపాతం ఉంటే ఇలా మాట్లాడడం సరిగ్గా లేదు అనేది గుర్తిస్తే చాలా మంచిది. అది రాజమండ్రిలో మాట్లాడారా, దీని మీద నేను చూపించిన దాంట్లో ఉంది అది ఎక్కడ మాట్లాడింది. కాబట్టి నేను ఒకటే అనేది, దిద్దుకుంటే చాలా మంచిది. ఎదురుదాడి చేయటం, దాన్ని మతం వైపుకు తీసుకొని పోవటం, కుతంత్రం అని చెప్పడం, పేదలు హిందూ మతానికి దూరం అవుతారని చెప్పటం, దరిద్ర నారాయణులు అన్న పదం కనిపెట్టాడండి ఎవరు? గాంధీ గారు. చివరిదాకా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్ అన్న గాంధీజీ దరిద్ర నారాయణులు అన్న పదం ఆయన సృష్టించింది. కాబట్టి పేదరికం శాపమే కానీ పాపం కాదంటారు కదా. కాబట్టి వాళ్ళకి తిండి పెడితే తప్పు లేదండి. ఇక మాలాంటి వాళ్ళు ఎప్పుడు చెప్తుంటాం, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు, 100 ఎకరాల భూములు, 99 పైసలకి ఎకరం భూమి ఇస్తే అది చాలా ఉపయోగం. కానీ రేపటి పౌరులకు ఒక ముద్ద పెడితే మటుకు అది చాలా నష్టదాయకం అంటే మటుకు చాలా పొరపాటు. ఇప్పుడు నేను మీకు ప్రత్యక్షంగా ఆయన మాట్లాడింది చూపించాను కాబట్టి ఇంతటితో ఈ చర్చ ముగుస్తుందని ఆయన లేదా ఆయన శిష్యులు కూడా వాస్తవికత ప్రదర్శిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.